ప్రభువు నీవు, రాజులకి రాజువు నీవు, రాజులకే రాజువు నీవు, అందరికీ తండ్రివి నీవు, మా అందరికీ తండ్రివి నీవు. యేసయ్యా నా యేసయ్యా, కోట్లాది స్తోత్రములు. యేసయ్యా నా యేసయ్యా, కోట్లాది స్తోత్రములు. దేవతలకు దేవుడవయ్యా, సకల దేవతలు నీ ముందు సాగిల పడుదురు. దేవతలకు దేవుడవయ్యా, అందరూ చప్పట్లు కొట్టి పాడదాం. సకల దేవతలు నీ ముందు సాగిల పడుదురు. ప్రతి మోకాలు నీ నామమున వంగునుగాక, ప్రతి నాలుక నిన్నే స్తుతించుగాక, ప్రతి మోకాలు నీ నామమున వంగునుగాక, ప్రతి నాలుక నిన్నే స్తుతించుగాక. యేసయ్యా నా యేసయ్యా, కోట్లాది స్తోత్రములు. యేసయ్యా నా యేసయ్యా, కోట్లాది స్తోత్రములు. లాలో మహా ఘనుడవు నీవు, గొప్పవారందరిలో పూజనీయుడా. లాలో మహా ఘనుడవు నీవు, గొప్పవారందరిలో పూజనీయుడా. పరిశుద్ధతలో మహనీయుడవు, పరిశుద్ధతలో మహనీయుడవు, మృత్యుంజయుడా, అమర వీరుడా. అవును తండ్రి, అమర వీరుడా. యేసయ్యా నా యేసయ్యా, కోట్లాది స్తోత్రములు. యేసయ్యా నా యేసయ్యా, కోట్లాది స్తోత్రములు. నీ వలె పాపిని ప్రేమించిన వారెవరు, పాపికై ప్రాణమే త్యాగమే చేశారు. పాపి ఎవరంటే అలా ప్రేమిస్తారు? మన కన్న తల్లి మన అలా ప్రేమించదు, మన కన్న తండ్రి అలాగా ప్రేమించడు. బిడ్డ చేసావు నీ ప్రాణము కంటే పాపులే విన్నయ్యా, నీ ప్రాణ
ప్రేమ నాపై దేవా, ఎందుకింత ప్రేమ నాపై దేవా. యేసయ్యా నా యేసయ్యా, కోట్లాది స్తోత్రములు. యేసయ్యా నా యేసయ్యా, కోట్లాది స్తోత్రములు. దేవుళ్ళకే దేవుడవు నీవు, ప్రభులకే ప్రభువు నీవు. దేవుళ్ళకే దేవుడవు నీవు, ప్రభులకే ప్రభువు నీవు. రాజులకే రాజువు నీవు, ప్రభువా, ఈ రాత్రికాలం రాజులకే రాజువు నీవు, అందరికీ తండ్రివి నీవు, మా అందరికీ తండ్రివి నీవు. కోట్లాది స్తోత్రములు. యేసయ్యా నా అందరం యేసయ్యా, యేసయ్యను స్మరిద్దాం. కోట్లాది స్తోత్రములు. మరొకసారి యేసయ్యా చప్పట్లు కొట్టి యేసయ్యా, మోకరించి కోట్లాది స్తోత్రములు. యేసయ్యా నా యేసయ్యా, కోట్లాది స్తోత్రములు. యేసయ్యా నా యేసయ్యా, కోట్లాది స్తోత్రములు. మరొకసారి అందరం అందరం యేసయ్యా నా యేసయ్యా, కోట్లాది స్తోత్రములు. దేవుణ్ణి అలా స్మరించండి. యేసయ్యా దేవుడు మన మధ్యలోకి వస్తాడు. ఆయన మన మధ్యలో ఉంటాడు. స్తోత్రములు. యేసయ్యా నా యేసయ్యా, కోట్లాది స్తోత్రములు. యేసయ్యా నా యేసయ్యా, కోట్లాది స్తోత్రములు. యేసయ్యా నా యేసయ్యా, కోట్లాది స్తోత్రములు. నా స్థితిగతి మార్చయ్యా. ఈ 4వ రాత్రి నీ దగ్గరకు వచ్చినప్పుడు నన్ను త్రోసివేయొద్దయ్యా. అమూల్యమైన దినాలయ్యా, మంచి దినాలయ్యా. ఆధారము లేక నీ దగ్గరకు వచ్చానయ్యా. నీ సహాయాన్ని పంపవా, నీ సహాయం నాకు ఇవ్వవా, నీ సహాయం నాకు ఇయ్యయ్యా. నీ సహాయం లేకపోతే బ్రతకలేనయ్యా. నీ సహాయం యేసయ్యా. యేసు కరుణించయ్యా, కరుణించయ్యా. ఇదిగో లైవ్ లో చూస్తున్న సుజా రాజు ప్రార్థన కోరుకుంటున్నారయ్యా. ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తుండగా తండ్రి, వారు ఎందుకో ప్రార్థన కోరుతున్నారయ్యా. వారి జీవితాలు నీ కార్యాలు చేయయ్యా. ఉపేంద్ర నాయన, కళ్యాణి జీవితంలో కార్యాలు చేయి నాయన. ఇదిగో నాయన, రాజు సుసన్న జీవితంలో కార్యాలు చేయి నాయన. సాగర్ ప్రియా జీవితంలో కార్యాలు చేయి నాయన. దేవా, ఈ రాత్రి మరొక్కసారి ప్రార్థన చేస్తున్నానయ్యా. శరత్తు తండ్రి అనిత జీవితంలో కార్యాలు చేయి నాయన. సారోను ప్రభాకర్ జీవితంలో కార్యాలు చేయి నాయన.
దేవా నీ సన్నిధిలో మహేష్ తన జీవితంలో కార్యాలు చేయి నాయన. నాయుడు జీవితంలో కార్యాలు చేయి నాయన. ప్రార్థన అడుగుతున్నారయ్యా, ఎంత నిమిత్తం ప్రార్థన అడుగుతున్నా నువ్వు కార్యం చేయి నాయనా. ఈ రాత్రి మా బిడ్డలకు నీ సహాయాన్ని నాయన, మా బిడ్డలందరినీ ఆత్మతో నింపయ్యా. ఈ రాత్రి మా బిడ్డలందరినీ దర్శించు నాయన. చక్కగా నీ మందిరానికి వస్తున్నారయ్యా, వీరిని విడిచిపెట్టొద్దయ్యా. ఈ రాత్రి వీరి కన్నీరు చూడయ్యా. ఈ రాత్రి వారి బాధలు చూడయ్యా. వారి పరిస్థితులు మార్చయ్యా. వారి కుటుంబాల వారి కొడుకులందరూ మార్చబడును గాక. వారి కుటుంబాల వారి కూతుర్లు మార్చబడును గాక. ప్రతి తల్లి దీవించబడును గాక. ప్రతి తండ్రి దీవించబడును గాక. ప్రతి యవన కుమారుడు దీవించబడును గాక. ప్రతి యవన కుమార్తె దీవించబడును గాక. వృద్ధులైన వారందరూ ఆశీర్వదించబడును గాక. భారతదేశ పరిస్థితి మార్చయ్యా. భారతదేశ పరిస్థితి మార్చయ్యా. నీ సేవకు ఎన్నో ఆటంకాలు కలుగుతున్నాయి అయ్యా. నీ చర్చల మీద దాడులు చేస్తున్నారయ్యా. అయ్యా వారికి మంచి మనసు అయ్యా. ఈ పొరుగు వారిని ప్రేమించే మనసు నాయన. వారికి మంచి ఆలోచనలు మనం ప్రార్థిస్తున్నానయ్యా. నీ కార్యాలు జరిగించు ప్రభా. ప్రతి బిడ్డను దర్శించు నాయన. ఇదిగో బాబుబాయి పిటిన్సాలో ఉన్న కళ్ళు లేకపోయిన బిడ్డడు తండ్రి, తన భర్త ప్రార్థన కొరకు కార్యం చేయి నాయన. ఇదిగో నేను మునుభవ ఒక ఆపరేషన్ జరిగింది. ఈ రోజున ఆ బిడ్డకి సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. నీ కార్యాలు జరిగించు నాయన. ఈ రాత్రి మా బిడ్డలందరినీ దర్శించు నాయన. మా బిడ్డల అవసరాలు తీర్చండి. మరలా ముగింపు ప్రార్థనల బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాం కాబట్టి నాయన, వచ్చిన మా బిడ్డలందరూ దీవించబడును గాక. మా బిడ్డలో ఉన్న సమస్యలన్నీ, ఆ బంధకాలు తెగిపోవును గాక. అనారోగ్యులు తొలగిపోవును గాక. సంకటాలన్నీ తొలగిపోవును గాక. బలమైన ఆస్తుతో నింపబడును గాక. అమ్మ జక్ కూడా సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. ఇదిగో అప్పారావు కూడా మరణ పడకలోని బిడ్డను కూడా సంపూర్ణ స్వస్థత కలుగును గాక. వీళ్ళందరిని దీవించు నాయన. నీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. ఈ రాత్రి కొన్ని నిమిషాలు నీ సేవకుని మరుగు చేసుకొని మీరే నాతో మాట్లాడండి. మా అందరితో మాట్లాడండి. నీ పరిశుద్ధ సన్నిధి మాకు నాయన. ఘనత మహిమ మీరే పొందాలని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరలప్పుడు మీ అందరి గురించి ప్రార్థన చేస్తాను. ఎవరి గురించి కూడా దూరం లైవ్లో చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేశాను. ఇప్పుడు మరలా మన సంఘం గురించి లాస్ట్లో నేను ప్రార్థన మీ అందరికీ చేస్తాను. మీ కుటుంబాలన్నీ గురించి ప్రార్థన చేస్తాను. ఆ దేవుడు కార్యాలు చేస్తాడు. రాత్రి 3 గంటలకల్లా నేను సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీరందరూ దీవించబడతారు. మీరందరూ ఆశీర్వదించబడతారు. మంచిది. ఒకసారి సంతోషంగా ఉన్నారండి అందరూ? సార్ సంతోషంగా ఉన్నారు అందరూ? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న మాట చదువుకుందాం. మన ఉపవాస ప్రార్థనలో ఉన్నాం కాబట్టి ఆదికాండము 12వ అధ్యాయము. ఆదికాండము 12వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఆదికాండము యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. దేవుడి మాటలు మనందరి పట్ల బహుగా దీవించునుగాక. దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన ప్రత్యక్షమయ్యి అబ్రహాము జీవితం చూస్తే ఆయన భయంకరమైన విగ్రహాలు చేసినటువంటి వ్యక్తి. ఈ 12వ అధ్యాయంలో దేవుడు తనకు చక్కగా ప్రత్యక్షం అవుతున్నాడు అన్నమాట. ఆయనతోనే నిబంధన చేస్తున్నాడు. అంతకన్నా ముందు మన బైబిల్లో చూస్తే
హనోకు దేవుడితో నడుచుకుంటూ జీవించాడు. హనోకు దేవునితో నడుస్తూ జీవించాడు. ఏబేలు కూడా నీతిమంతుడు కానీ ప్రత్యక్షం అవ్వలేదు. హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు కానీ ప్రత్యక్షత లేదు. నేను చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా మీరు వినాలా. నోహావు నీతిమంతుడే కానీ నోహావుకు దేవుడు ప్రత్యక్షత ఇవ్వలేదు. మరి వారిని దేవుడు ఎన్నుకోలేదా? దేవుడు వారిని కూడా ఎన్నుకున్నాడు. దేవుడు వారిని ఏర్పరచుకోలేదా? వారిని ఏర్పరచుకున్నాడు. కానీ అబ్రహాము నాకే దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు. అబ్రహాం జీవితం చూస్తే అబ్రహాం యొక్క జీవితంలో విగ్రహాలు చేసే వ్యక్తి అన్నమాట. అబ్రహాం జీవితం ఎటువంటిదండి? విగ్రహాలు చేసే వ్యక్తి. రెండవదిగా విగ్రహాన్ని పూజించినటువంటి వ్యక్తి. మూడవదిగా చూసినట్లయితే విగ్రహాలు అమ్ముకున్న వ్యక్తి. అబ్రహాములో 3 విషయాలు మనం చూస్తున్నాం. విగ్రహములను చేసుకున్న వ్యక్తి, విగ్రహాలను పూజించిన వ్యక్తి, విగ్రహాలను అమ్మిన వ్యక్తి. అంటే విగ్రహారాధనలో పూజకు మూల సూత్రుడు ఎవరంటే అబ్రహామే. అలాంటి వ్యక్తిని దేవుడు ప్రత్యక్షంగా ఎన్నుకుంటున్నాడండి. చాలా విచిత్రంగా ఉంది నాకు. నోహావును దేవుడు ఏమండి ప్రత్యక్షమయ్యి ఇవ్వలేదు, కానీ అబ్రహానికి దేవుడు ఒక ప్రత్యక్ష ఇవ్వగలిగాడు. అలా ప్రత్యక్ష ఇవ్వడం వలన చక్కగా దేవుడు ఎప్పుడైతే అతనికి ప్రత్యక్షత అయ్యాడో దేవుని కంట ఒక బలిపీఠం కట్టాడు. అబ్రహమా, నేను నీకు చూపించే దేశమును నువ్వు వెళ్ళాలి అని దేవుడు అతనితో మాట్లాడినప్పుడు తన కుటుంబాన్ని, తన బంధువర్గాన్ని, ఆ ఊళ్ళో ఉన్నంటి సమాజాన్ని అందరూ కూడా వదులుకొని దేవుడు చూపించే దేశానికి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తాడైనా? దేవుడు ఆకాశం నుండి విగ్రహాలు చేసుకున్న వ్యక్తితో, విగ్రహాలను పూజించిన వ్యక్తితో, విగ్రహాలను అమ్ముకున్న వ్యక్తితో దేవుడు ప్రత్యక్షమయ్యి దేవుని అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. తనకు ఎప్పుడు దేవుడు ఎలాగ ప్రత్యక్షత అయ్యాడో మాట్లాడిన తర్వాత వెంటనే ఒక బలిపీఠాన్ని కడుతున్నాడు. దేవుడు నాతో మాట్లాడాడు కదా అని దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభుని కలిగిన నీ జీవితంలో, ప్రభు కొరకు బతుకుతున్న మన జీవితాల్లో అబ్రహాం విషయంలో చూస్తే ఆయన ప్రత్యక్షం అవడమే కాదు, కానీ బైబిల్లో చాలా విషయాలు. కానీ అబ్రహాన్ని దేవుడు ఎంతగా ఉన్నతమైన స్థానంలో తీసుకొచ్చాడు మీకు తెలుసా? అసలు అబ్రహాము చరిత్ర కనుక ఆలకిస్తే తనకు దేవుడు ప్రత్యక్షం అయ్యి, ఏమంటే మనం చూస్తే బైబిల్ అన్నిట్లోనూ కూడా అబ్రహాం ఎలాంటి వాడంటే మూల పురుషుడిగా దేవుడిని బ్లెస్ చేశాడు. ఒక మూల పురుషుడిగా చేయగలిగాడు బిడ్డ. మీకు తెలుసా అబ్రహాం వలన ఆగరు కూడా వాళ్ళకి మూల పురుషుడే. చెప్పాల, మనకి అబ్రహాము చేసిన చిన్న తప్పుకి ఈరోజు దేశం అంతా కూడా అశాంతితో నింపబడుతుంది. ఆయన బైబిల్ అంతట్లోని కూడా మూల పురుషుడు. అబ్రహాం అంతగా ముస్లిమ్స్ కూడా మంచిగా మాకు మూల పురుషుడు ఎవరంటే అబ్రహాం అంటాం. మనం అంటాం ఏంటంటే అబ్రహాము మనకు మూల పురుషుడు. బిడ్డ, ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాల్సింది బైబిల్లోని. అంతేకాకుండా అబ్రహాం విషయంలో చూస్తే
అబ్రహాముకు దేవుడు ఏమనంటే, అబ్రహాము నాకు ఒక స్నేహితుడు, అంటే ఒక ఫ్రెండ్షిప్. అమ్మ నాన్నలకని చెప్పుకోము కానీ మన సీక్రెట్లు చెప్పలమ్మా. ఫ్రెండ్షిప్ చెప్పుకుంటాం, స్నేహితులకు చెప్పుకుంటాం. ఒకవేళ అమ్మ ఏమని అంటదేమో, నాన్న ఏమంటాడు అనుకొని స్నేహితులకు మనం ఎక్కువగా, వాళ్ళు మగవాళ్ళైనా ఆడవైనా, తల్లులైనా తండ్రులైనా, ఎవరైనా సరే మన యొక్క సీక్రెట్ చెప్పాలా మన స్నేహితులకి, ప్రాణ స్నేహితులకు చెప్పుకుంటాం. మనం ఎవరు చెప్పుకుంటామండి? ప్రాణ స్నేహితులకి మనం చక్కగా చెప్పుకుంటాం. అంటే అబ్రహాము మూల పురుషుడు, చెప్పాలా అబ్రహాము దేవునికి ఏంటంటే స్నేహితుడు. అంతేకాకుండా అబ్రహాము ఇసులో చూస్తే ఎలా అంటే ఏమండి, తన నమ్మిన వారందరికీ కూడా ఆయన తండ్రి. తాను నమ్మిన వారందరికీ కూడా ఆయన ఎటువంటి వాడండి? తండ్రి. ఎంత గొప్ప భాగ్యం అండి. అవన్నీ కూడా రిఫరెన్స్ ఉన్నాయి కానీ మాకు చెప్పడానికి లేదు. కానీ ఇంకా అబ్రహాం మరొక నాలుగోది ఏంటంటే ఆయన ఒక ప్రవక్త. దేవుడే స్వయాన్న చెప్పాడనమాట. అబీమెలెకు దగ్గరికి వెళ్తే ఆవిడ్ని ముట్టుకున్నావంటే చచ్చిపోతావు. అబ్రహాము దేవుడు నోట ఏం పలుకుతాడు తెలుసా? అబ్రహాము ఎటువంటి వాడు తెలుసా? ఆయన ప్రవక్త. దేవుడు నోటుతో పలికినట్టి మాట. అబ్రహానికి దేవుడు ప్రత్యక్షమయ్యి ఒక అన్యులలో నుండి, ఒక విగ్రహాలు పూజించే వాళ్ళ నుండి, ఒక విగ్రహము బొమ్మలు చేసిన వ్యక్తిని, బజారులో విగ్రహాలు అమ్ముకున్న వ్యక్తిని, ఇంతమంది నీతిమంతులు ఉన్నా, ఇంతమంది పరిశుద్ధులు ఉన్నా, ఇంత జనాంగం ఉన్నా, ఒక అబ్రహాం గురించి దేవుడు ప్రత్యక్షత. అంటే దేవుడు అన్యాయస్తుడా? అన్యాయస్తుడు కాదు. అన్యాయస్తుడు కాదు. ఆ వ్యక్తిని దేవుడు ఇవెన్నుకొని ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ఇక్కడ దేవుడు ఎప్పుడైతే తనకి ప్రత్యక్షపరచుకున్నాడో వెంటనే దేవుని బలిపీఠం కట్టడము ఆరంభించాడు. నోహంతో అంతకుముందు నోహ కట్టాడు. నోహ కూడా 40 పగల్లో 40 రాత్రులు వర్షం వచ్చినప్పుడు దేవునికి బలిపీఠం కట్టాడు. కానీ ఈ అన్యుడు మరి ఈయన బలిపీఠం కట్టి అక్కడ దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడని ఒక బలిపీఠము కట్టాడు. ఆనాడు అబ్రహాము ప్రత్యక్షమైనప్పుడు ఈ రాత్రి నా జీవితాల్లో, మన సంఘ జీవితాల్లో, ప్రభుని ఎరిగిన మన జీవితాల్లో ఈ 40 రోజులను కూడా దేవుడు మనకు ఒక్కొక్క బలిపీఠం ఇచ్చాడు. చెప్పాలా, ఒక బలిపీఠం ఇచ్చాడు. ఆ బలిపీఠం దగ్గరికి మనం అందరం వచ్చి అక్కడ మనం అందరం కలిసి బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు. కొట్టో చప్పట్లో. ఈ రాత్రి నువ్వు బలిపీఠం కట్ట అవసరం లేదు. నీ కొరకు ఆయన బలియాగం అయిపోయాడు. ఆయన కట్టిన స్వరక్తం ఇచ్చిన సంఘములనుకొచ్చి ఒక సభ్యుడిగా, ఒక సభ్యురాలుగా ఉంటే, ఆ సంఘంలో నువ్వు చేర్చబడితే, ఆ సంఘం ఎందుకు వచ్చి నువ్వు సమకూర్చబడితే, ఆ బలిపీఠం దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థిస్తే, నువ్వు ఏది వేడుకుంటే, నీ కన్నీరు, నీ బాధ చెప్పుకుంటే, దేవుడి స్థలంలో నీకు ప్రత్యక్షమ అవగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. ఈరోజు మీరు పట్టు విడువకుండా, బిడ్డలు నిజంగా కాళ్ళు సరిగా రాకపోయినా, బిడ్డకు ఆవేశం వచ్చినా, బిడ్డలు చాలా దూరం నుండి ప్రయాసపడి మీరందరూ కూడా మీ పనులన్నీ మానుకొని, ఈ తల్లులైనటువంటి వారందరూ కూడా మీరంతమంది ప్రతిరోజు రాగలుగుతున్నారంటే దేవుని ప్రత్యక్షత ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ బలిపీఠం దగ్గర నువ్వు ప్రతిరోజు నువ్వు చేర్చబడుతున్నావు. చేర్చబడిన జీవితంలో దేవుడి కార్యాలు కంపల్సరీ నీ పట్ల చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రత్యక్షమైనందుకు దేవుడు బలిపీఠం కట్టాడు. ఎందుకు బలిపీఠం కట్టాడంటే, నిర్గమకాండములో ఒక చక్కని మాట చూడండి. బలిపీఠం ఒక విలువ చూస్తే నిర్గమకాండము 20వ అధ్యాయము 24 వచనం చదువు. నిర్గమకాండము 20వ అధ్యాయము 24 వచనం చదువుకుందాం.
మంటి బలిపీఠమును ఆ, నా కొరకు చేసి మట్టి బలిపీఠం నా కొరకు చేసి దాని మీద దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచి ప్రతి స్థలములోను నీ యొద్దకొచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. కొట్టో చప్పట్ల. హల్లెలూయా. బలిపీఠము కట్టడం వలన బలిపీఠం దగ్గర మనం అందరం చేర్చబడ్డాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసుకుంటే దేవుని జ్ఞాపకార్థముగా మనం చేసుకోవాలా. 40 రోజుల పండుగ 2024 సంవత్సరాల క్రితమే నా ప్రభు గొల్గొతా అనే కొండ మీద 40 రోజులు శ్రమలు పొందిన ఆ దినాలన్నీ కూడా ఆ బలిపీఠం దగ్గరకు వచ్చి నా కొరకు, నా పాపముల కొరకు, నా శాపము కొరకు, నా పాప భారము కొరకు నువ్వు బలియాగం అయ్యావు కదయ్యా. నీవు కట్టిన ఆ బలిపీఠం, నువ్వు కట్టిన సంఘంలోనికి నేను వెళ్ళి అక్కడ నిన్ను జ్ఞాపకార్థం చేసుకుంటానయ్యా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా. నిజమైన నీతిమంతుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తుని ఈ రోజున ఈ బలిపీఠం ఎదుట ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నేను పాపములో ఉన్నా, నేను నీకు వ్యతిరేకంగా తిరుగుతున్నా, నీకు దుష్టగుణాల్లో ఉన్నా, నన్ను ఇంకాను జ్ఞాపకం చేసుకుంటున్నా. బిడ్డ, ఈ రాత్రి బలిపీఠం వద్దకు అందుకే నేను రమ్మంటున్నాడు. ఎందుకంటే నీవు ఆయనను జ్ఞాపకము చేసుకుంటావు. దేవుని జ్ఞాపకం చేసుకోవాలంటే వారు రారు ఇక్కడికి. జ్ఞాపకం ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? వచ్చేస్తారండి. నేను చెప్పాను కదా, 9 గంటల వరకు కూడా వచ్చి పాదం పెట్టంటే బక్షి బజార్లో తిరుగుతున్నారు చిలకా గోరెంకల్ని నేను చూసాను. అయ్యో ప్రభువా, హల్లెలూయా. ఒకసారి గట్టిగా అల్లే చెప్తాం, కళ్ళు మూసేయండి. హల్లెలూయా. నన్ను ఎక్కడైనా సరే ఆ సమయానికి, ఆ గడికి, ఆ తరుణానికి నువ్వు ఎక్కడ రావాలని చెప్పాను? నేను ఎక్కడ రావాలని చెప్పానండి? కాస్ట్కి నువ్వు మాసిపోయిన బట్టలతో అయినా వచ్చి ఈ బలిపీఠం దగ్గర నువ్వు కనబడితే, ఈ బలిపీఠం దగ్గర దేవుని జ్ఞాపకం చేసుకుంటే, ఈ బలిపీఠం దగ్గరకు వచ్చి నువ్వు వేడుకుంటే దేవుని నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. నీకు ఇష్టం అంటే గుడికి వస్తావు, చెప్పాలమ్మా. నీకు ఇష్టం లేకపోతే గుడికి రావు. పుట్టుడు కర్మలు పెట్టుకొని కానీ, కొన్ని దుఃఖం పెట్టుకొని కానీ, కొన్ని సమస్యలు తీరలేనప్పుడు కూడా, కొన్ని కష్టాలు మన మధ్యకి ఏమంటే జరగలేని కార్యాలు ఉన్నప్పుడు మనం నిజంగా ప్రభువుని ఆరాధన చేస్తే ఆ బలిపీఠం సంఘంలో కట్టబడిందే 40 రోజుల్లో. ఆ 40 రోజుల్లో నేను వెళ్తాను, నా పట్ల ఏదో కార్యం చేస్తాను, చివరికైనా వెళ్ళి లాస్ట్గా నా మందిరం అడిగే నేను తొక్కు వస్తానన్నంటే వారికి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నా కుమార్తె నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఎన్ని దినమంతా పనిచేస్తుంది, అయినా మాసిపోయినంటే నా కుమార్తె పనులు చేసుకున్న బట్టలతో వచ్చేస్తుందని దేవుడు అప్పుడు ఏం చేద్దంటే నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకోవడం కాదు, ఆయనే నీ కుటుంబాన్ని చెప్పాలా జ్ఞాపకం చేసుకుంటాడు. బిడ్డ, అంత ఆశీర్వాదాన్ని మనం ఏం చేస్తున్నామంటే పోగొట్టుకుంటున్నాం. బిడ్డలారా, ఈ రాత్రి ప్రభువుని కలిగిన నీ జీవితంలో, ప్రభు కొరకు బ్రతుకుతున్న నా బ్రతుకులో మనం ఏం చేయాలండి? జ్ఞాపకము చేసుకోవాలండి. బలిపీఠం దగ్గర మొట్టమొదటిగా ఏంటంటే మనం ఏం చేయాలంటే ఆయనను మనం ఏం చేయాలండి? జ్ఞాపకము చేసుకోవాలా. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని జ్ఞాపకం చేసుకుంటావు? నా కొరకు బలియాగం అయ్యావు తండ్రి అని మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండో మాట ఏమంటున్నాడంటే, రెండో మాట ఏమనంటే, నేను నీ యొద్దకు వచ్చి, నువ్వు ఎక్కడాతే నీ సంఘములో, నా సంఘములో ఎక్కడాతే నీవు ఆరాధిస్తుంటావో, ప్రార్థిస్తుంటావో, వేడుకొని ఉంటావో ఆ స్థలములోనికి నేను వచ్చి, ఇది ఏ స్థలము? బలిపీఠము కట్టే స్థలము. ఈ స్థలములోనికి దేవుడు ఆకాశము నుండి తన సింహాసుండి తన నేత్రాలు చూసి తన ఆత్మ మన మధ్యలో సంచారము చేస్తుంటాడు. నీ దగ్గరికి వచ్చేస్తాడు. ఇన్ని కష్టాల్లో ఉన్నానండి, ఇన్ని బాధల్లో ఉన్నానండి, కనీసం నన్ను ఎవ్వరు జ్ఞాపకం చేసుకోలేదండి, కనీసం నా దగ్గరకు వచ్చి పలకరించలేదండి,
నా దగ్గరికి ఎవరు రాలేదండి. ఒకప్పుడు నా దగ్గరికి ఎంతమంది వచ్చేవారండి, నన్ను ఎంతమంది పలకరిస్తూ ఉండేవారండి. ఈరోజు ఆ బిడ్డలే, నాతో తిరిగినట్టు బిడ్డలే, నా రక్త సంబంధులే, నా బంధువులే మాట్లాడితే నా దగ్గరికి వచ్చేవారు. కానీ ఇప్పుడు కనీసము నా దగ్గరికి వచ్చి కనీసం ఎలాగున్నావా అని పలకరించలేనప్పుడు నువ్వెంత బాధపడిపోతావు బిడ్డ. ఈరోజు మనం ప్రభువుని కలిగిన మన జీవితాల్లో, ఈ రాత్రి ప్రభు మీద ఆధారపడుతున్న మన జీవితాల్లో నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే, నిజంగా మారు మనసు పొందితే, నిజంగా రక్షణ పొందితే, నిజంగా నీ కుటుంబాల్లో కష్టాలు పోలేదంటే, నీ కుటుంబం లేవనెత్తలేదంటే, నువ్వు నిజంగా ప్రభు దగ్గరకు వస్తే నీ దగ్గరికైనా వస్తాడు. తర్వాత నీ ఇష్టం. చేతులు కాలిన తర్వాత, ఆకులు కాలిన తర్వాత ఏ పాస్టర్ కూడా ఏం చేయలేడు, సంఘం కూడా ఏమీ చేయలేడు. జ్ఞాపకం చేసుకోండి, రాత్రి ఈ 40 రోజుల్లో కూడా బలిపీఠం కట్టబడి ఉంది. ఆ బలిపీఠం దగ్గర దేవుని ప్రత్యక్షత రాబోతుంది. ఆ ప్రత్యక్ష నువ్వు చూస్తావు. ఆ ప్రత్యక్ష దేవుణ్ణి కనపరుస్తాడు. అక్కడ ఆయన నామాన్ని నువ్వేం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. అలా జ్ఞాపకం చేసుకుంటే నా తండ్రి అంట నీ దగ్గరికి వస్తాడు. నా దగ్గరికి వస్తాడు. ఈ రాత్రి ఇక్కడ వచ్చేసాడు. ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. బిడ్డ, ఎంత భాగ్యవంతులో మీరు, ఎంత భాగ్యవంతులో. ఈ రాత్రి దేవుడు నీ దగ్గరికి వచ్చాడు బిడ్డ. నీ స్థితిని అంతా చూస్తున్నాడు. నీ దగ్గరికి ఎవరు రాలేదని బాధపడిపోతున్నావేమో, కానీ నా ప్రభు ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చి ఉన్నాడు. దగ్గరికి వచ్చి ఉన్నారా? ఎందుకు కలవర చెంతో, ఎందుకు బాధ చెంతో? నీ దగ్గరికి ఆయన వచ్చాడు. ఇప్పుడు నీ దగ్గర ఆయన ఉన్నాడు. ఆ అనుభవం నీకు ఉండాలా, అనుభవం నీకు ఉండాలా. ప్రభు నా దగ్గరికి వచ్చాడు, నా దగ్గర ఉన్నాడు. ఇప్పుడు నా ప్రభు నా దగ్గర ఉన్నాడని అట్టి అనుభవాల్లో నువ్వు భక్తి భావాల్లో ఎదగాల. ఎవరో లేరనుకున్నాను, చెల్లి అనుకున్నాను, అక్క అనుకున్నాను, అమ్మ అనుకున్నాను, నాన్న అనుకున్నాను, నా స్నేహితులు అనుకున్నాను, మా పెద్దమ్మ పిల్ల అనుకున్నాను, మా చిన్నమ్మ పిల్ల అనుకున్నాను, నా బంధువులు అనుకున్నాను, నా అన్నయ్య అనుకున్నాను, నా వదిన అనుకున్నాను, నా రక్త సంబంధాలు అందరూ అనుకున్నాను. కానీ కనీసం నేను ఇట్టి స్థితిలో ఉంటే ఒక్క వ్యక్తి అయినా నా దగ్గరకు వచ్చి ఎవ్వరు నన్ను పలకరించలేదు. కానీ నేను ఆయన బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు నా ప్రభు నన్ను పలకరిస్తున్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడుతున్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడు. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే
నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా అని అలా ఉండిపోతాం. ఎవరు పలకరించకపోయినా నీవేనా ప్రతి రాత్రి నా దగ్గరకు వస్తున్నావయ్యా, నన్ను పలకరిస్తున్నావయ్యా, నాతో మాట్లాడుతున్నావయ్యా, నువ్వు నాతో మాట్లాడుతున్నావయ్యా. నాకున్న దుఃఖమంతా నేను నీ దగ్గర చెప్పుకుంటే నీ సేవకుని నిలబెట్టుకొని నాతో నేను మాట్లాడుతున్నావయ్యా, నాతో నేను మాట్లాడుతున్నావయ్యా, నాతో మాట్లాడుతున్నావయ్యా, నన్ను బలపరుస్తున్నావయ్యా, నన్ను బలపరుస్తున్నావయ్యా. అంతకన్నా ఇంకేముందయ్యా నా జీవితంలో? ఈ రాత్రి నీ దగ్గరకు వచ్చి నిన్ను మొక్కసూటిగా నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ, నీతో మొక్కసూటిగా మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప భాగ్యం! దీవించలేదే, నన్ను ఆశీర్వదించలేదే, నా పరిస్థితి ఎలాగ అయిపోయింది, ఇంక నేను ఇలాగ ఉండిపోతానా? నా బతుకు మారుతా, నా స్థితి మారుతా, నా పరిస్థితులు చచ్చినంత వరకు ఇదే స్థితిలో నేను ఉంటానా? ఇలాగే నా జీవితము కాళ్ళ బుచ్చుతాదా? ఇదే స్థితిలో ఇంక నేను ఉండడమే, ఇంకింతేనా అని అన్నప్పుడు నా ప్రభు వచ్చి మూడోదన్నాడు ఏంటంటే, నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదించను. కొట్టు చప్పట్లు పెట్ట. మూడవదిగా నేను నీ దగ్గరకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను రా. ఎందుకు భయపడుతున్నావు? భవిష్యత్తు లేదు అనుకుంటున్నావా? భవిష్యత్తు ఉంది. ఓడిపోయావు అనుకున్నావా? గెలుస్తావు. పడిపోయిన అనుకున్నావా? లేపుతాను. ఆశీర్వాదం లేదనుకున్నావా? ఆశీర్వదిస్తాను. బిడ్డ, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎంత మంచి దేవుడు! ఈ బలిపీఠం కట్టబడినప్పుడు, ఈ బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు దేవుడు నీకు ప్రత్యక్షంగా ఉంటాడు. ఆయన నువ్వు జ్ఞాపకము చేసుకుంటుంటావు. ఆ జ్ఞాపకములోనే నీ దగ్గరికి ఆయన వస్తాడు. వచ్చి నిన్ను మూడదిగింజంతే నిన్ను ఆశీర్వదిస్తాడు రా, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించినంత చెప్పు కూడా నువ్వు ఆయన దగ్గరికి వస్తూ ఉండాలా. ఆశీర్వదిస్తాడమ్మా. అలా ఉండిపోవురా, నువ్వు అలా ఉండిపోవురా. కార్చిన ఈ కన్నీరే, కారుస్తున్న ఈ కన్నీరే నీ ఎదుట నాట్యంగా నా ప్రభు చేయగలుగుతాడు. ఏ కన్నీటితో నువ్వు ఆయన పాదాల దగ్గర ఏడ్చుకొని నీ బాధ చెప్తున్నావే, ఆ కన్నీళ్ళే నీకు నాట్యంగా మారుస్తాయి బిడ్డ. నీలో ఉన్నంటే ఏవండి ఆ ఏవండి ఆ గోనె పట్టను విప్పి నీకు సంతోషకరమైన వస్త్రాన్ని నేను ధరింపజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదిస్తాడు రా. భయపడతావేంటి? ఏడు పర్వాలేదు, నీకెంత కన్నీరు వస్తుందో ఆ కన్నీరంతా ఆయన తన విలువైనంటి బుడ్డులో దాచుకుంటున్నాడు. ఇప్పుడు మనం కన్నీరు కారుస్తున్నాము కానీ నీకు తెలియదు. కానీ నా ముందు ఇప్పుడు దూత ఉండి నా కన్నీరు నా ప్రభు దగ్గర తీసుకెళ్ళిగో, నీ సేవకుడు ఆ బలిపీఠం మీద ఉండి ఆ సంఘానికి బయలుపరుస్తున్నాడు. ఇదిగో నా సేవకుడు కార్చిన కన్నీరే ఆయన బుడ్డులో నేను ఉంచుకున్నాను. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. ఆశీర్వదిస్తాడు రా. భయపడొద్దు బిడ్డ. సాధిద్దాము 40 రోజులు. ఇంకా నా గురించి 36 రోజులు ఉన్నాయి నాయన. నేను ఏదో గోలు సాధిస్తానయ్యా, ఏదో నా పట్ల కార్యం చేస్తావయ్యా, ఏదో కార్యం చెయ్యాలయ్యా. నువ్వు నన్ను ఆశీర్వదిస్తానన్నావు తండ్రి నాయన, నా యొద్దకు వస్తానన్నావు తండ్రి నాయన, నువ్వు జ్ఞాపకము చేసుకోమన్నావయ్యా. ఈ 3 విషయాలు నా బలిపీఠం ప్రతిరోజు నేను నీ యొద్ద తెలుపుతానయ్యా. నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎలాగ ఆశీర్వదిస్తాడు తెలుసా? నీ చేతిలో రొట్టెను నేనయ్యా,
విడువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విడువు యేసయ్యా, విడువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, విడును యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విడుము యేసయ్యా, విడును యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, విడును యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా. చరణం పాడదాం. విడువు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రామును, ఆశీర్వదించితివి అబ్రాహాముగా మార్చితివి. ఆమేన్, ఆమేన్. తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రామును, ఆశీర్వదించితివి అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విడును యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విడుము యేసయ్యా. యాకోబును నీవు పిలిచితివి ఆనాడు, ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి. యాకోబును నీవు పిలిచితివి ఆనాడు, దించితివి ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విడువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విడువు యేసయ్యా. హల్లెలూయా. ఆయన ఒక రొట్టెగా నిన్ను చేసి ఏం చేస్తాడమ్మా? తన చేతిలోని ఒక ముద్దగా వెళ్ళిపోతే తన విలువైన పాత్రగా నిన్ను చేసుకుంటాడు బిడ్డ. విలువలేని దాన్ని నిన్ను సమాజం అన్నా, వీడు ఎందుకు పనికి రాడు అనుకుంటాము, వీడు బతుకింతే అయిపోయింది అనుకున్న టైంలో అంటాడు వీడు మంచోడవుతాడు. వీడు ఒక దుర్మార్గుడిగా ఉన్న వీడు నా బిడ్డగా నేను మార్చుకుంటాను. బిడ్డ, ఈ రాత్రి నీ జీవితంలో ఏ మాత్రం భయపడవద్దు. ఒక సేవకుడిగా చెప్తున్నాను, ఈ 40 రోజుల్లో నీ కుటుంబ పరిస్థితులన్నీ మార్చబడునుగాక. మీ కుటుంబంలో ప్రతి శాపము కొట్టివేయబడునుగాక. నీ బిడ్డలందరూ మార్చబడునుగాక. మీ సమస్యల్లో అద్భుత కార్యాలు జరుగునుగాక. రా బలిపీఠం దగ్గరికి, రా బలిపీఠం దగ్గరికి, బలిపీఠం దగ్గరికి వచ్చి జ్ఞాపకం చేసుకోవాలి. గొప్ప కార్యం చేస్తాడు నా ప్రభు, అద్భుత కార్యం చేస్తాడు. ఒక దైవజనుడిగా నా ప్రార్థన నిన్ను దీవెనగా మారుస్తుంది. ఒక సేవకుడిగా తన పాదాలు, దేవుని పాదాలు పట్టుకొని సంఘ బిడ్డలందరూ దీవించబడాలి. సంఘ కుటుంబాల్లో
పరిస్థితిని మార్చాలని ఒక సేవకుడిగా దినానికి ముమ్మారు మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. భయపడవద్దు. రాని ఎన్ని సమస్యలు వచ్చినా పర్వాలేదు, ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, వాటిని అధిగమించి దేవుని బలిపీఠం దగ్గరికి, దేవుడు ప్రత్యక్షమై స్థలానికి రా. దేవుడు ప్రత్యక్షం ఉంటే ఆ స్థలంలోనికి రా. నీ పిల్లలందరినీ కూడా బంగారు భవిష్యత్తు నా ప్రభు ఇవ్వగలుగుతాడు బిడ్డ. అద్భుతమైన కార్యాలు నీ పట్ల జరుగుతాయి. చూడండి, ఊహకందు ఒక్క నిమిషంలోనే నా ప్రభు విత్ ఇన్ సెకండ్లో రాత్రి నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఎందుకు పనికిరాడు అనుకున్నాను మా ఓడు అనుకుంటావు. నా కూతురు ఎందుకు పనికిరాదు అనుకున్నాను. అయ్యో నా బిడ్డలు ఎందుకు చేతకాని వారు ఉన్నాను. లేదు, నా ప్రభు చేతుల్లో పడిపోతే, నా ప్రభు చేతుల్లోకి వెళ్ళిపోతే నీ పిల్లలు భవిష్యత్తులు ఒక బంగారు కనిలరా నా ప్రభు చేయగలుగుతాడు. ఒక రోజు నీ పిల్లలు ఎలాగుంటే నీ పిల్లలు నా ప్రభు దేవుడు హెచ్చించి 10 మందికి పెట్టేవాడుగా చేస్తాడు. నా దేవుడు నీ బిడ్డలకు ఇతరులకు ఉపయోగపడే బిడ్డలుగా నా ప్రభు చేయగలుగుతాడు. నీ బిడ్డల్ని ఒకరికి సహాయం చేసేవాడుగా చేస్తాడు. బిడ్డ రా, సంఘ బోర ఊదుతుంది, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, రండి, కార్యాలు చూస్తారు. అద్భుతమైన కార్యం. ఈ సంఘంలో అంత గొప్ప ధన్యత ఉంది బిడ్డ. దేవుడు సంచరిస్తున్నాడు. దేవుని ఆత్మ ఇక్కడ బలముగా పనిచేస్తుంది. మీరు చూస్తారు, ఊహకందలేని కార్యాలు ప్రభు చేయగలుగుతాడు. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకారాలు చేసే దేవుడు. సంపూర్ణంగా నమ్ముకోండి, సంపూర్ణంగా ఆయన మీద ఆనుకోండి బిడ్డ. ఆనుకొని ప్రార్థిస్తుండు, స్తుతిస్తుండు. రాత్రి అంత బేగవుతుందా, నేను వెళ్ళిపోతాను, నా బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోతాను, దేవుడు ప్రత్యక్షమైన స్థలంకి నేను వెళ్ళిపోతాను, దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాను, నా దగ్గరికి దేవుడు వస్తాడే, ఆ దేవుడు వచ్చి నా కుటుంబాన్ని, నా బిడ్డల దేవుడు ఆశీర్వదిస్తాడని ఒక ఆశతో రా బిడ్డ. ఆశతో వస్తే దేవుడిని పట్ల కార్యాలు ప్రభు చేయగలుగుతాడు బిడ్డ. అలాంటి ఆశని దేవుడు చూస్తాడు. చూడండి, ఒక చక్కని మాట ముగించింది. సమయం లేదు, ఇంకా చాలా బలిపీఠాలు ఉన్నాయండి. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం చూడండి. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుకుందాం. 2 యెహోవా మందసము 3 నెలలు గిత్తుడగు ఓబేదేము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. చూసారా ఎన్నెళ్ళండి, ఎంతో గొప్పగా ఉన్న రాజు కూడా ఒక చిన్న సామాన్యమైన కుటుంబము, ఒక చిన్న కుటుంబము, ఆ చిన్న కుటుంబం మీద ఎవరి కన్ను పడ్డదంటే రాజు కన్ను పడ్డాది. ఈ రోజున మన జీవితంలో మన చిన్న కుటుంబాన్ని అనుకోవచ్చు, లోకం ఈ చిన్నోళ్ళు అని అనుకోవచ్చు. కానీ ఆ చిన్న కుటుంబంలో ఏముండాలంటే దేవుని మందస్సం ఉండాలా. దేవుని మందస్సం ఉంటే, నీ ఇంట్లో దేవుని సన్నిధి ఉంటే, దేవుని బలిపీఠం కడితే నా ప్రభు వచ్చి నీ కుటుంబ పరిస్థితులన్నీ మారుస్తాడు. బ్లెస్ చేయబడతావు. నరుల కష్టార్జితం అది అన్నాడు ఏనాడు ఎక్కువ చేసుకోలేదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం తీసుకొచ్చును. ఎవరింటిలో దేవుని మందసం ఉంటుందో, ఏ మందసం ఎదుట ప్రార్థన చేస్తూ ఉంటావో, ఒక జ్ఞాపకం చేసుకుంటావో, దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటే ప్రభు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి ఆ మందసం ఎదుట రా. ఆ మందసము ప్రభు ఇక్కడ పెట్టేశాడు. 40 రోజుల ప్రార్థన ముందుగానే నా ప్రభు ఈ స్థలంలో దేవుని నివాసము, దేవుని మందసము ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఎవరి మీద ఉందో ఆ మందసము తిరుగుతున్న సమయంలో ఏ ఇంట్లోకి వస్తుందో, ఎవరి దగ్గరికి వస్తుందో దేవుడు బ్లెస్ చేస్తాడు. ఈ రాత్రి కార్యం చేయబోతాడు. కానీ ఎన్నో కార్యాలు ఈ సేవకుడుగా చూడగలిగాను బిడ్డ. దేవుడు బ్లెస్ చేస్తాడు. ఒక 3 నెలల్లో మీ పరిస్థితులు ఎలా మారిపోతాయో చూస్తావు. ఆ మందసము, దేవుని మందసము ఓబేదేము ఇంట్లో ఉంటే, దేవుని మందసము ప్రభు సన్నిధిలో ఉన్నది. దేవుడు మందసం పెట్టాడు ఇక్కడ. ఈ మందసం పెట్టిన స్థలంలో వచ్చి ప్రార్థిస్తుంటుంటే నీ పరిస్థితులన్నీ చెప్పుకుంటుంటుంటే, నీ స్థితిగతులన్నీ చెప్పుకుంటుంటే నా ప్రభు నిన్ను ఆస్వాదిస్తాడు.
నేను ఆశీర్వదిస్తాను. ఛాలెంజ్ పూర్వకంగా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ పరిపూర్ణంగా మీకు చెప్తున్నాను, బిడ్డ వదలొద్దు. ఒక ఉడుంబు పట్టినట్టు, ఒక పంతం వచ్చినట్టు, తల్లి గర్భంలో పుట్టిన నిజంగా నువ్వు అమ్మ కడుపులో పుడితే, నిజంగా అమ్మ కడుపులో నువ్వు జన్మిస్తే, నీకు నిజంగా బ్లడ్ ఉంటే, నీకు సీము రక్తం ఉంటే, నీలో అది ప్రవహిస్తే, నువ్వు మందసం దగ్గరకు వచ్చి ఆ మందసం ఏదో దగ్గర నీకున్న పరిస్థితులని చెప్తే నా ప్రభు ఆకాశం తెరుస్తాడు. నా ప్రభు ఆకాశమును తెరిచి సింహాసనం మీద నిలబడి నా బిడ్డలన్న ప్రభు ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి బిడ్డ రా ప్రభు పాదాల దగ్గరికి, రా ప్రభు పాదాల దగ్గరికి. బ్లెస్ చేయబడతా బిడ్డ, ఆస్వాదించబడతా బిడ్డ, దీవించబడతా బిడ్డ, దీవించబడతా బిడ్డ. మారలేదు అనుకోవద్దు పరిస్థితులు, అదే నిరీక్షణ కలిగి దేవుడు ఎట్టాడే మందసము, దేవుడు ఎట్టాడే మందసము, ఆ మందసం దగ్గర నేను వెళ్ళిపోతాను. ఆ మందసం దగ్గర నాకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నడువంగిపోతున్నా, కాళ్ళు రాకపోయినా, ఏది రాకపోయినా నేను వెళ్తాను. ఆ మందసం దగ్గరికి వెళ్తాను. ఆ మందసం బలిపిని దగ్గరకు ఉంటాను. నేను ఉండి నేను దీవించబడాలా, నేను ఆస్వాదించబడాలా అనే తీర్మానంలోకి వస్తే దేవుని పట్ల కార్యం చేస్తాడు. బిడ్డ రాసుకో, ఈరోజు చెప్పిన మాటలు ప్రార్థన పూర్వకంగా ఆత్మ ఆవేశముతో ఈ మాటలు నీకు పలుకుతున్నాను. అద్భుతమైన రీతిలో పరిస్థితులు మారిపోతాయి. నువ్వు నీ యొక్క జీవితము దేవుని చేతిలో పెట్టి, దేవుడు ఏం చేస్తావా నా పట్ల అని అడుగు. నా భవిష్యత్తు ఏముందో అన్ను దేవుని అడుగు. దేవుడు కార్యం చేస్తాడు బిడ్డ. ఆయన చేతుల్లోకి వెళ్ళిపోవాలా. ఆయన చేతుల్లోకి వెళ్ళిపోతే ఆయన నిన్ను ఏం చేస్తాడు? విరుస్తాడు. ఆయన విరిచాడంటే బ్లెస్ చేయబడతావు. ఆనాడు ఆ రొట్టెను పట్టుకొని ఇరిచాడు. 5,000 మంది పురుషులు, స్త్రీలు 5,000, 12 మంది పిల్లలు, ఒక 15,000 మంది, 25,000 మందికి ఆ చిన్న రొట్టె అనేక వేల మందికి భోజనంగా మారింది. ఈరోజు నువ్వు చిన్నవాడివే, ఎందుకు పనికిరాననుకున్న జీవితం దండమైపోయింది, అయిపోయింది అనుకున్న నిన్ను నా ప్రభు ఈ రాత్రి వచ్చానండి. బిడ్డ ఎందుకురా అలా వెళ్ళిపోతున్నావు? నా చేతిలోకి వచ్చి నా దగ్గరకు వచ్చేస్తే నేనేం చేస్తాను తెలుసా? నేను నీ చేతితో పట్టుకొని నీలో ఉన్నటి ఆ పాపమని మళ్ళీ లోకము అంతా తీసేసి నేను నీకు ముద్దగా చేసి ఒక విలువైనటి పాత్రగా అమ్మ కడుపులో నేను ఎలాగైతే సృష్టించను దానికన్నా ఒక నూతన జీవితము, ఒక నూతన జన్మమునికిచ్చి, నూతన స్వరూపనిచ్చి నా దేవుడు అని నీ ద్వారాగా అనేక మందికి చాటి చెప్పే బిడ్డగా నువ్వు తయారవబోతున్నావు. అనేక మందికి ఉన్నతమైన స్థానాల్లో నడిపించే వ్యక్తిగా మారిపోతున్నావు. వస్తావా? జీవితం సమర్పిస్తావా? బలిపీఠం కట్టబడి ఉంది. 4 రోజులు అయిపోయింది. ఉన్న రోజులన్నీ కూడా ప్రభు దగ్గరకు వచ్చి సాధిస్తాన్న సేవకుడు దేవుడిని నిలబెట్టుకొని మాట్లాడాడు. నా జీవితము గమ్యము అద్భుతమైన మారుస్తున్నప్పుడు కార్యం చేస్తాడు. లేచి నించుందాం బిడ్డ. ఒక్కసారి ప్రభు పాదాల దగ్గర భయపడవద్దు. ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, నీ భవిష్యత్తు గురించి భయపడవద్దు, నీ స్థితి గురించి భయపడవద్దు. ఆస్వాదించబడాలయ్యా, నీ చేత నేను దీవించబడాలయ్యా, నీ చేత నేను దీవించబడాలి, ఆస్వాదించబడాలి స్వామి అని చిన్న ప్రార్థన చేసుకో. చిన్న ప్రార్థన చేస్తున్నాను. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీడు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీడుము యేసయ్యా, వీడుము యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీడును యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీడుము యేసయ్యా.
అయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీడుము యేసయ్యా. పరలోకమందున్న నీ నామం పరిశుద్ధపరచబడినగా, నీ రాజ్యం మాకు వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగా. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మరణస్తులు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధులతో దుష్టుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, సిలువ రక్తమే జయం, వాదికలంతా నాశనం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగా. ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సన్నిధిని సహవాసము ఈ రాత్రికాల ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాల పట్లను, లైవ్లో చూస్తున్న ప్రతి కుటుంబములోని దేవ సార్వత్రిక సంఘాలు సకల పరిశుద్ధులపై సదా తోడే ఉండి సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.